హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శిరీష శేఖర్ బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికి గుడ్ మార్నింగ్. టైం వచ్చి ఈవినింగ్ 6:30 అవుతుంది. పైన ట్యూషన్ పిల్లలు చూస్తా ఉన్నారు. నువ్వు మాట్లాడుతుంటే ఇక పైకి వెళ్ళి చూస్తా ఉన్నారు. సో యాక్చువల్లీ చాలా మంది అడుగుతా ఉన్నారు ట్యూషన్ చెప్తురా అని చెప్పేసి. పిల్లల్ని ఎప్పుడు మేము చూపెట్టలే. మా ఇంటి దగ్గర ఉన్న పిల్లలు అంటే మా ఊర్లో ఉన్న పిల్లలు మాత్రం వచ్చి బావ దగ్గర ట్యూషన్ అయితే నేర్చుకుంటారు. చెప్తుండు ట్యూషన్ చెప్తుండు బావ. ఇక నాన్నగారు కూడా అంటే పోతాడు, అప్పుడప్పుడు పోతుంది. ఆమె కూడా చదువుకుంటది. లేకపోతే అక్క అంటే అక్క కూడా చేపిచ్చేస్తుంది. ఇద్దరు ఆమె ఇష్టం ఏంటంటే ఆడ కిందంటే కిందనే చదివిస్తుంది. నాకు తెలిసి మోర్ కొండేసి ఇక్కడ మా షెడ్ ప్రిపేర్ అయింది అనుకో, అక్కడికి షిఫ్ట్ అవుతారు అందరు. ఎందుకంటే ఇక్కడ సరిపోదు కదా, వర్షం వచ్చినప్పుడు వల్ల ఇబ్బంది అవుతా ఉన్నది. ఇబ్బంది అయితే మళ్ళీ లోపల అంటే చాలా మంది పిల్లలు వస్తారు కదా, లోపల కూడా ప్లేస్ సరిపోదు. వర్షం పడితే మళ్ళీ డుమ్కి అవుతుంది. వీళ్ళు కూడా సరిగ్గా రారు. వర్షం పడితే ఆ నుంచి రావాలంటే తడిచిపోతారు కదా బావా. అట్లా వర్షం వచ్చినప్పుడు ట్యూషన్ కూడా హాలిడే ఉంటది, సండే హాలిడే ఉంటది. నార్మల్ డేస్ అయితే పక్క ట్యూషన్ అయితే ఉంటది. అవి నన్ను చూస్తున్నారు అందరు ఆ నుంచి. పైగోరి అంటే ఇంతకు బావ లేకుండే షెడ్ దగ్గర ఉన్నాడు బావ. వాళ్ళు వచ్చిరు. బావ వచ్చేలోపు మంచిగా చదువుకోరు అని చెప్తే వాళ్ళేమో సౌండ్ విన్నా. ఏమైందని బయటకు వచ్చి చూసేసరికి అందరు పాటలు పాడుతారు. అదే సార్ లేకపోతే ఎట్లుంటది? స్కూల్లో ఎవరమైనా అంతే. సార్ కూడా ఎవ్వరు లేకపోయింది అనుకో, ఎవ్వరు మీటింగ్ వాళ్ళదే ఉంటది, ఎవరు పాటలు వాళ్ళదే ఉంటది. సార్ ఉండే అనుకో, ఇక సార్ సబ్జెక్ట్ అన్నా ఏదైనా రాసుకుంటా అన్నా ఏదైనా ఉంటది. ట్యూషన్ సార్ లేడు కదా, సార్ లేనందుకు సాంగ్స్ పాడుతున్నారు. చూసుకుంటారు కానీ సరే కొద్దిసేపు ఆడుకుంది. మళ్ళీ బాగా వచ్చిందనుకో మళ్ళీ వాళ్ళు హోంవర్క్ రాసుకుంటారు కదా. హోంవర్క్ అయిపోయిందంటే అయిపోయింది అక్క, అయిపోయినాక కూడా కొంచెం పాడుకొని పోతారు. మనకి పాడుకుంటున్నాం అక్క అన్న. సరే పాడుకోరి కానీ హోంవర్క్ రాసినాక సాంగ్ పాడుకోరు అందరు అని చెప్పిన. సరే అక్క అన్నారు. అయితే మళ్ళీ ఇంట్లో మళ్ళీ ఉంటాయి. చెడ్డ వేసుకుంటే తిరుగుతుంది వాడు చెడ్డ వేసుకోవడానికి. ఆయన ఇంటలేడు బావ. వద్దట చెడ్డు పట్టుకొని 3 సార్లు తిరిగిన వానికి. బాబాయ్ వద్దు అంటాడు. ఏం చెప్పాలి చెప్పి ఆయనకి? ఏం చెప్పలేము కాబట్టి ఆయన కోసం గాలి తిరుగుతుండు. మా టైం ఈ టైం కి చూడు, ఫ్యాన్ వేయకమ్మో. ఫ్యాన్ అంటే ఇప్పుడైతే ఎక్కువ ఫ్యాన్ లేకపోతే ఫ్యాన్ వేస్తేనేమో ఇట్లుందా, ఫ్యాన్ వేయలే అనుకో ఏ మూల చూసినా మన గడ్డి దోమలు ఐడియా ఉంది. వర్షాకాలం కదా వస్తున్నాయి మనకి. ఆ వేడునే ఏర్పడతలే కానీ కుట్టినాక తెలుస్తుంది. అవి క్రియాన్షన్ పాపం వానికి కాళ్ళు మొత్తం ఎంత అవుతుంది. పోతున్నాడు, ఇటు మూలకు జరిగి అంటాడేమో. అదే ఆయనకి సరిపోతలేదు, ఫ్యాన్ సరిపోతలేదు. ఇప్పుడు టీవీ చూసేటప్పుడు కూడా ఒక దగ్గర కూర్చొని చూస్తారు వాళ్ళు, వాళ్ళకు ఏం ఏర్పడదు. అవి వస్తే కుడితే వెళ్ళిపోతాయి దోమలు. ఎక్కువ కరుస్తాయి మరి ఇప్పుడు మన ఇంట్లో సామాన్లు అట్లనే ఉన్నాయి, దోమలు అట్లనే ఉన్నాయి. కానీ మన అసలు ఇటు దోమలే ఉండే ఎక్కువ. నాకు తెలుసు అప్పుడు లేకుండా మరి. అంటే వర్షం పడ్డది మళ్ళీ ఇటు గడ్డి అంత వచ్చింది అటు సైడ్. దోమలే అవి అంటే మన సైడ్ మన సాయంత్రం పూట మన ఇంటికి వస్తున్నాయి. అందుకని ఏం చెప్తారు, వర్షాకాలం కంపల్సరీ ఇంటి చుట్టుపక్కల ఆవరణలో సాఫ్ చేసుకోవాలి, క్లీన్ పెట్టుకోవాలని చెప్తారు. అందుకని బోర్ నీకు పోయిన ప్రతిసారి ఆ సందులో గడ్డి వీకేస్తా. ఆ బకెట్లు ఉన్నాయి చూడు, బకెట్ల వాటర్ ఉంటే వాటర్ కోసేస్తా, బోర్లో పెట్టేస్తా. అట్లా మంచిది బా. మనం ఎప్పుడప్పుడే చేస్తాం. మన ఇంటి కూడా గేట్ కూడా మొత్తం అదే కదా, అట్లా ఇబ్బంది అవుతుంది మనకు. డైరెక్ట్ మన ఇంట్లోకి వస్తా ఉంటాయి. ఉంటది కదా వాటర్ పోయేటి, అట్లా అని చెప్పి ఆడవులో కొంచెం దోమలు వస్తాయి. అదేం చేయలేము, అది గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ కాదు కానీ అక్కడ గ్రామ పంచాయత్ వాళ్ళు చెయ్యాలి కాబట్టి అది పెండింగ్ పడ్డది ఇంకా వర్క్. సో ఇప్పుడు ఏం చూస్తున్నావు? ఆల్రెడీ పెట్టినా పొయ్యి మీద కాలీఫ్లవర్ అయితే. కాలీఫ్లవర్ ఇది క్యాబేజీ పువ్వు అంటారు కదా. క్యాబేజీ ఇది క్యాబేజా, కాలీఫ్లవరా? ఇది ఫ్లవర్, క్యాబేజీ వేరు. పసుపు ఎందుకు? కొంచెం పసుపు వేసి పచ్చగా అవుతుందా? కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, వాటర్ ఉడకబెట్టి కూర తాలింపు. మరి డైరెక్ట్ వేసి ఏమైతే డైరెక్ట్ ఉండొచ్చు కదా. అలా చిన్న చిన్న అవి ఉంటాయి పురుగులు, అంటే మన కనబడ. రైట్, ఇది కరెక్ట్. యాక్చువల్లీ నీకు ఎప్పుడో మర్చిపోయినా, చికెన్ వండుకుంటామా, చికెన్ కూడా సేమ్ కొద్దిగా సాల్ట్ వేసి ఇట్లా వాటర్ లో ఉడికిన తర్వాత మనం వండుకోవాలి. అప్పుడు ఏ ప్రాబ్లం కాదు చికెన్ తింటా కూడా, తెలుసా? అంటే ఈ కాలీఫ్లవర్ అయితే ఎప్పుడు ఇట్లనే వండుతామో, చిన్న చిన్న ఉంటాయి, కనిపించని ఉంటాయి. అందుకే వాటర్ లో ఉడకబెట్టిన చనిపోతాయి. తర్వాత మనం కూర వండుకో, ఇది హెల్త్ మంచిది కాలీఫ్లవర్. అందుకే ఎక్కువ తేము ఎప్పుడైనా తెస్తే పక్క ఉండాలి ఇట్లా. అప్పుడు ఇంకా ఎక్కువ పకోడీలు చేస్తుంటే కానీ అక్క పకోడా అనుకుందా ఏమో తెలియదు. మార్కెట్ నుంచి అయితే నీకు చెప్పింది కానీ మళ్ళా 2 రోజులు అయినాయి అనుకో, ఉత్తేనే నల్ల పడిపోతాయి ఆ పువ్వులు. నాకు ఎందుకు నేను మార్కెట్ మంచిగా అనిపించింది. నేను ఒంటరిగా ఎప్పుడు పోలేదా, గట్ల పోయి గిట్ట వచ్చినట్టు అనిపించింది. బ్యాగ్ పట్టుకున్నా తొందరగా పోయినా, ఎక్కువ జనాలు లేరు,
అన్ని ఫ్రెష్ ఏడ ముట్టుకున్నా ఫ్రెష్ ఉన్నాయి. తీసుకుంటున్నా, అడుగుతున్నా, వేస్తున్నా, వస్తున్నా ఉన్నా. మరి కొద్దిగా లేట్ పోయినా అనుకో మళ్ళీ మీరు తిరుగుతారు కదా, ఇది తెచ్చినా అది తెచ్చినా అందరు తీసుకొని పోతుంటారు. మిగిలిన మంచి మంచి వెతుకొని అంటే మనం వారం రోజులు సరిపోవాలి కదా, మన ఫ్రిడ్జ్ లో పెడతాం. అందుకే కొంచెం మంచి మంచి ఐటమ్స్ అన్ని కంపల్సరీ గురువారం కదా. అందుకే ఒకవేళ అక్క వాళ్ళు వేరు అనుకో 5 o'clock వరకు వెళ్ళిపోతారు మార్కెట్. నిన్ను కూడా ఆ టైం వరకు ఇవ్వమని చెప్పింది. ఒక్కటి పోయినాం అనుకో తొందర ఫ్రెష్ ఉంటాయి, తొందరగా తీసుకొని రావచ్చు, ఇబ్బంది వద్దు. అంటే వెతకడం అవసరమే ఉండదు, కనిపిస్తాయి. ఏవైనా లేట్ పోయినాం అనుకో ఆ జనాల వెతుక్కుంటా కూరగాయలు ఏడున్నాయి అని తిరుగుకుంటా రావాల్సి వస్తుంది. మనం తొందర పోయినాం అనుకో ఆ మూల నుంచి ఈ మూల దాకా కూరగాయలు తీసుకుని రావచ్చు. కానీ మరి రేట్ విషయంలో కూడా గట్టి ఉంటది. మరి సాయంత్రం రేట్ ఉంటుంది, స్టార్టింగ్ లో పక్క అన్ని కూరగాయలు రేట్ ఎక్కువనే ఉంటాయి. వర్షాకాలం అయినా కొంచెం ఎండాకాలం అయినా వర్షాలకు కొంచెం సరిగ్గా వండాయి పంటలు, ఇబ్బంది అవుతాయి. మంచిగా ఆడు పిలుస్తుంది. మళ్ళీ ఏమైందో ఏమైందిరా? అరే అర్రే ఆ టీవీలో చూసి నన్ను పిలుస్తుంది బోబో అని. మస్తు ఇంట్రెస్టింగ్ గా చూస్తారు మన పిల్లలవి. ఏందిరా? చీరలేని అంకుల్ వచ్చింది ఈ టైంకి. ఏసీ పోయినట్టు ఇప్పుడు పట్టుకొని వచ్చింది అంకుల్. పిలుస్తుండ్రా చీరలమ్మ చీరలు అంటున్నా అంకుల్. చీరలమ్మ చీరలు తీసుకున్న వాళ్ళు తీసుకుంటారు చీకటి. ఏమైందిరా? ఏమైంది? బువా బూ చూపిస్తున్నాడు బల్లేళ్ళు. బాబాజీ ఎటుందా? కాళ్ళ తగ్గిందా? జర తక్కువ ఉందా? లేట్ వచ్చింది కదా. మరా కోడి లోపలికి వచ్చిందా? కోడి అది బయట ఇష్ట పెడుతున్నా కుక్కలు పట్టుకుంటే ఏం చేస్తావు? ఏం చేస్తాం, జర పెద్ద ఆయనలే ఉరుకుతున్నాయి. అది ఇట్లా ఎగురుతున్నాయి తెలుసా పిల్లలు? దాని మీద జాలి మీద దుంకుతున్నాయి కదా. నేను చూసిన తల్లి 4 పిల్లలు లోపలికి వచ్చినాయి, మిగతా పిల్లలు ఏమని చూస్తే ఎగిరి దుంకొచ్చినాయి అవి. అందుకని దాన్ని బయట కొట్టి డోర్ పెట్టేసి వచ్చిన. అంకుల్ పిలుస్తుందా? చీరలు అంకులా? చెప్పురా ఎవరు లేరు ఇప్పుడు, ఎవరు తీసుకోవాలంట? బుజ్జమ్మా అని పిలుస్తున్నా మంచిగా అంకుల్. నాని నువ్వు డాడీ వచ్చేలోపు మొత్తం హోంవర్క్ ఫినిష్ చేసుకోవాలి సరేనా? కానీ తొందరగా కానీ ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ టైం అంకుల్ సరేనా? సరే. ఏ దారా క్రియాంష్ దా జల్దీ వండరు తిందాం. సో కాలీఫ్లవర్ కర్రీ అయితే అయిపోయింది. తర్వాత ఇక్కడ జొన్న ఏమంటారు చేస్తా చపాతీలు అయితే ప్రిపేర్ చేస్తా ఉన్నారు ప్రజెంట్ అయితే. మనకు రైస్ కూడా అయిపోయింది ఆల్మోస్ట్. వంట పైన కూడా మొత్తం కంప్లీట్ అయ్యాడు. నాని వాడు హోంవర్క్ కూడా చేసుకుంటా ఉంది. క్రియాంశ్ ఏం చేసినావురా క్రియాంశ్? లిటిల్ పెన్ పెన్సిల్ నువ్వు హోంవర్క్ రాసుకొని ఇంకా ఆంకెన్కి ఇచ్చినావు తీసుకో. వాళ్ళు అంతే ఇక ఏం చెప్తాం. చపాతీలు ఇగో నాకు ఇట్లా ఇవ్వడం చాలా ఇష్టం. ఇట్లా ఇవ్వాలి. ఇది డైరెక్ట్ మంట మీద పెడితే వస్తా లేకపోతే ఎట్లా వస్తుంది? వస్తుందా? గోధుమ పిండి కదా, గోధుమ పిండి అయితేనే వస్తుంది. ఇట్లా ఏమేమి కలిపినావు పిండిలో? గోధుమ పిండి, తైద పిండి కూడా కలిపినావు మళ్ళా? మంచి పిండి మంచిగా వేసి మంచిగా కలిస్తే అట్లా వస్తాయి. అది మళ్ళీ ఎట్లుండాలి? మెత్తగా కావద్దు, గట్టి కావద్దు, బరాబర్ ఎగ్జాక్ట్ గా ఉంటేనే అలా నీట్ గా వస్తుంది. రైట్. సో ఈవినింగ్ టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 8 అవుతుంది. తెలుసు కదా మనం 8 o'clock ఎట్టి పరిస్థితిలో మనం తినేస్తానికి రెడీ ఉంటాం అన్నట్టు. ఇవైతే మనకు జొన్న రొట్టెలు. కాకపోతే శిరీషకి ఇట్లా కొట్టరాదు అందుకని చపాతీలా. మరి వేరే కలర్ కూడా ఉంది కదా ఇలా. తైదలు కలిపిరుగా దాన్ని అనాలి. జొన్నలు తైదలు అన్ని కలుపుతారు ఇలా అంతేగా. ఈ అక్కనేమో స్టూల్ మీద కూర్చుంది, ఈ అక్కనేమో ఇంకో స్టూల్ మీద కూర్చుంది. ఇంకో 2 స్టూల్ ఉంటే మనం కూడా కూర్చుంటుంటే ఇంకా అయిపోతుండే. సామన్నా దాస్తున్నావు, సప్నక్క మంచిగున్నావా సప్నక్క? పాపాజీ నువ్వు కూడా ఒక స్టూల్ తెచ్చుకోయే. నేను కూడా స్టూల్ మీద కూర్చుంటే ఇక స్టూల్ డైనింగ్ టేబుల్ వేద్దామా? నిజమే. ఓకే రైట్. ఓకే. సో యాక్చువల్లీ సప్న ఫేస్ వచ్చేసి కొంచెం గ్లోయింగ్ మైండ్ బ్లోయింగ్ గోయింగ్ మైండ్ బ్లోయింగ్ ఉంది. ఇక దానికి కామెంట్స్ అయితే చాలా అంటే చాలా వస్తున్నాయి. సో ఫ్రెండ్స్ నేను ఒకటే ఏం చెప్తా అంటే ఫ్రెండ్స్ దేనికైనా టైం వస్తుంది కదా.
ఆ టైం వచ్చినప్పుడు తప్పకుండా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఇది దాచేస్తే దాగేదా చెప్పు, మీరే చెప్పు. దాచేస్తే దాగేదా? కాదు కదా. ఇప్పుడు మా జ్యోతి ఉంది, జ్యోతి విషయం దాచేస్తే దాగిందా ఫ్రెండ్స్? దాగలేగా. సేమ్ అట్లనే ఇప్పుడు ఈ విషయం దాచేస్తే దాగేదా? ఈమె విషయం దాచేస్తే దాగేదా? ఏం దాచిపెట్టిన? వావ్, అందరికా ఫోటో తీసుకొని వస్తా. వా, ఇంత మంచి రాను. వా మై గాడ్. అలా నాకు కూడానా? నీకు గుడ్ న్యూస్ చెప్పాలా? నేను ఇప్పుడు చెరువుగట్టు పోతున్నా. నేను చెరువుగట్టు పోతున్నా కాబట్టి నేను తినలేను ఇప్పుడు, తెలియలేని సిచ్యువేషన్. నాని హోంవర్క్ అయిపోలేరా ఇంకా నీకు? ఆయన పప్పాజీ నువ్వు కూడా స్టూల్ మీదనా? ఇంకెందుకు ఒక్కొక్కరు స్టూల్. నాని కానీ ఎప్పుడైతుంది నాని? 50 దాకా అయినాయా? ఓ కానీ నాని అను. కానీ నాని క్రియాంష్ నాన్నగారు 1 నుంచి 50 వరకు లెటర్స్ 1 2 రాయమన్నారు కదా. ఆమె ఏం చేసింది 1 నుంచి 50 వరకు రాయకుండా 51 నుంచి 60 వరకు రాసింది. నేను అదే షాక్ అవుతున్నా. 1 నుంచి 50 రా, 15 నుంచి కాదు. వాట్ కర్రీ? ఓ వావ్, ఇట్స్ అమేజింగ్. ఏంది తెలుసా ఫ్రెండ్స్? చెప్పు కర్రీ పేరు. ఏం పేరు? కాలీఫ్లవర్. సామాన్ అర్థం చేసుకుంటాడు కానీ స్వామి వాళ్ళ డాడీ మాత్రం అస్సలు అర్థం చేసుకుంటలేడు. మోకాళ్ళ నొప్పి. వావ్, ఫస్ట్ కూర ఏమంటే మా స్వప్న ఈ రోజు ఫస్ట్ కూర వేసింది ఫ్రెండ్స్, ఎన్నో రోజుల తర్వాత. అరే ఎందుకురా డిస్టర్బ్ చేస్తావు? కాపీలు రావాలా? కూర తింటామా? అప్ప కూర 2 తింటే ఎందుకు తింటుంది? నేను కూర తింటున్నా, నేను అప్ప తింటున్నా. నువ్వెందుకు తింటున్నా? మమ్మీ తింటుంటే నువ్వు తింటున్నా, నువ్వెంత తింటలేరు? బాబాయ్ నువ్వు ఎగ్గు తింటున్నావు, నువ్వెందుకు తింటలే? ఎగ్గుదే అరి తింటున్నావు, ఇది తింటున్నావు, నువ్వెంగి తింటలేదా? పోరా పో, నువ్వురా, నువ్వే పోరా పో. ఎట్లా టేస్ట్ ఎట్లు తిన్నావా? ఓకే తిని, యూ క్యాన్ క్యారీ ఆన్. నాని అయిపోయిందా బేటా? అయిపోతే తినేద్దాం దా. ఎవరు స్వప్న? హాయ్ రాగరాజు, బాగున్నా నాగరాజు? అరే చేయగడుకోరు తిందాం. చూసినా అభిమానం ఉన్న వాళ్ళందరూ తినేటప్పుడు వస్తారు తెలుసా? మరి చేయగడుకోదా? ఏ రా తిరుగు అప్పుడే రావా? ఇప్పుడు మేము చెరుగట్టు పోతున్నాం, నువ్వు రావా? అరే నువ్వు వస్తావని ఎంతో హోప్ ఉండే ఇంతసేపు. రానన్నా? నువ్వు వస్తే పెద్ద బండి తీసుకోమనుకున్నావు. ఇప్పుడు చిన్న బండి క్యాన్సిల్. అరుణాన్ గారు ఇప్పుడు ఏం తెచ్చినావు? జిలేబీ. జిలేబీ పాలల్లో జిలేబీ డసప్ పసప్ టసప్ పాలల్లో వేసుకొని కొంచెం తినమంటే పోతలేవు. ఓకే రైట్. సో టైం వచ్చేసి 7:20 అవుతుంది. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు వచ్చేసి శనివారం నాన్నగారికైతే స్కూల్ ఉంది కదా. స్కూల్ అయితే ఉంది. ఇప్పుడు నాన్నగారిని లేపారు. నాన్నగారిని లేపి తొందరగా రెడీ చేయాలి. ఏదైతే బియ్యం గాలిస్తా ఉన్నారు. ఇది లాస్ట్కి ఏమొస్తుంది శిరీష గాలిస్తే? వస్తుందా? వెళ్ళింది ఒక్కసారి నీకు? వస్తుందా? కన్ఫర్మ్ అనమాట. అది లాస్ట్ పుష్క మిగిలిందంటే మనకు గాలియడం వచ్చినట్టు. అంటే గాలియడం నీళ్ళలో బియ్యం కొట్టుకోవాలి. లాస్ట్కి బరువు ఉంటుంది కాబట్టి ఉసుకే ఆగిపోతుంది లాస్ట్కి. అంతేనా? వేసారి పెడుతున్నా ఫస్ట్ దీనికి ఒకటి అక్కనట్లే దీని మీద. నాన్నకి పాలకూర ఉండాలి ఈరోజు. పాలకూర ఆల్రెడీ రాత్రి కట్ చేసి పెట్టాం అనమాట. పాలు తీసుకొచ్చేసినాము. నాన్న లేపినమాట ఫస్ట్ స్నానం చేపియాలి. మళ్ళీ ఆన్ చేస్తే లాస్ట్కి పోయే మూమెంట్లో అన్న కూడా లేడు. మళ్ళీ ఆ నైట్ ఎడికది చెరుగట్టు వేరు. ఇప్పుడు ఫోన్ చేసి ఇప్పుడు బయలుదేరారు 7 గంటలకు. ఇప్పుడే బయలుదేరుతున్నాం రా. ఇంకా టైం పడుతుంది. 2.5 hours ఏమో పడుతుంది. ఆ బండి 80 పోతుంది స్పీడ్ తెలిసి. 80 లాక్ ఆ బండి. ఏం మెల్లగా వస్తాను నిమ్మలంగా. అలా వచ్చినప్పుడు నాన్న స్కూల్ కూడా వెళ్ళిపోతుంది. వెళ్ళింది వస్తే యాక్చువల్లీ ఇంకా స్టార్టింగ్ రాకపోతున్నాయి కదా. ఏం వెళ్ళినాయి మెల్లమెల్ల ఇట్లా ఇంకెళ్తే సిరీసా? అదే తక్కువ వచ్చినాయింది. ఫస్ట్ కొన్నిట్లలో వచ్చేసింది. అంటే 2 సార్లు చేసినావా? లేకపోతే లెక్క పెడితే కమ్సకం 10 నుంచి 18 వస్తాయి ప్రతిసారి. అన్ని బియ్యం రోజు అన్ని ఉసుక రోజు మనం తింటున్నాం. కరెక్ట్ అనుకుంటా. ఒకటి మిస్ అయింది. ఊరికి వస్తుందేమో ఈ రోజా?
ఒక్కటా అది ఏం గతి లాస్ట్ డేట్ ఎలా పోతుంది. అన్నం వేసుకుంటప్పుడు ఇట్లా మధ్యకే వేసుకుంటాం కదా, మధ్యలో ఒకసారి ఇచ్చి పెడితే సరిపోతుంది, అన్నం వెళ్ళిపోతుంది. ఎక్కడ కూడా దగ్గర వేసుకుంది. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ నాన్న, గుడ్ మార్నింగ్. ఏమైంది రో కాలుకేమైంది? ఆయా ఏమైంది? ఆయ్ ఇంక దోమలు ఇంక ఇట్లా ఫుల్ ప్యాంట్ వేయాలి నాన్న. గడికి కానీ దోమలు కలిసి మొత్తం పింపుల్స్ అవుతున్నాయి కాలు మొత్తం. చూసినారా ఇగో 1 2 వెనకసేపు మొత్తం అవి ఉంటాయి. గోకి 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 అన్ని కరా వేసినావు గారను. మమ్మీ నువ్వేం చదువుతున్నావు? ఓఆర్ఎస్ఆ? ఓఆర్ఎస్ కన్నా మంచిది ఎంత తెలుసా? ఇగో ఇది నిమ్మకాయ నీళ్ళు. ఎట్లా మార్నింగ్ గోరొచ్చ నిమ్మకాయ నీళ్ళతో తాగితే కడుపులో ఏమున్నా అన్ని కొట్టుకోవతాయి తెలుసా? అవునా కదా? మాకేమో ఏముండదు, మీకేమో ఉండాలి. ఈ పిషు సార్లు ఉండే ఎన్నిసార్లు వస్తావు పిషును? అవి మళ్ళా పిషులు దొరికాయి ఇక ఒక్కసారి అలా వెళ్ళినప్పుడే వెళ్ళిపోతాయి, వస్తాయి, దొరుకుతాయి అవి వస్తాయి. ఇప్పుడు అలా నీళ్ళు పోతూనే ఉన్నాయి కదా, మరి తక్కువ అవుతాయా? అంటే ఎక్కువ కొత్త నీళ్ళు వచ్చినప్పుడు బయటకు వస్తాయా? ఎదురు వస్తాయి. అయితే మళ్ళీ వాన పడ్డప్పుడే వెళ్తుంది ఇక. కానీ మస్తు రోడ్లు ఖరాబ్ అయినాయి ఈ మన వానంకి. రోడ్లు మొత్తం ఖరాబ్ అయినాయి, కాలువలు కొట్టుకోపోయినాయి, అంత అయింది. అరే అక్కడ లేపుకోరా పోరా క్రియాన్స్, అక్కడ లేపో. అక్క బయట ఉందా? బ్రష్ చేసుకున్నాడు, బ్రష్ తొందరగా రెడీ అన్నాని. టైం అయిందిరా, ఇంకా 5 minutes మోర్. పాలు తాగేసినావా? కరెంట్ ఎంతసేపు అయింది? కరెంట్ పోయి అర్ధగంటకి ఎక్కువ అవుతుంది కరెంట్ పోయి. 7:40 పోయింది. మా 45 minutes అవుతుంది కరెంట్ పోయి. మంచిగా ఉందన్న. అది పెట్టొద్దట శిరీష, అది మార్కర్ టైప్ కదా. నిన్న కామెంట్ వచ్చింది అలాంటివి పెట్టొద్దన్న చిన్నపిల్లలకు అని చెప్పారు. ఏమైందిరా? ఏమైంది? ఏదో ఎప్పుడేమన్నా వచ్చినావు కదా, మర్చిపోయినావు కదా? ఏం మర్చిపోయినావు? ఏం మర్చిపోయినావురా? అట్కిపిత్తిగా దాయనైతే ఎట్లా మాట్లాడతారా? అట్కిపిత్క 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 అంటారా? అట్కిపిత్క దాయా దాయడ్రా ఎడిగండి. జై చెప్పండు, జై చెప్పండి వస్తుంది ఇప్పుడు. సరేనా? ఏమన్నారా నిన్న? సాక్స్ వేసుకోమన్నాడు. నడు ఇప్పుడు నీదే లేట్గా మళ్ళీ ఆగమాగం అవుతావు. నేనైతే ఎట్లా పోయినావు? ఆగమాగం పోయినావు. ఈరోజు తొందరగా లేదు, అట్లుంటే కష్టం. తొందర లేస్తే తొందర దాచుకుంటున్నావారా? కనబడతలేవు ఇలా ఉంచు. అల్లం వెల్లి గడ్డ 120 రూపాయలకు 2 కిలోలు. ఇక అట్టరు ఈరోజు పొద్దంతా పని చేయగ మనకు. తీయాలి, నానబెట్టాలి, గీకాలి, పొట్టు తీయాలి. నాని పోదాం మనం, టైం అయింది. మనం నాన్న దింపేసి వస్తా. అది మరి రాత్రి చీకట్లో కనవాలి, అంత కట్నం వచ్చేది సార్. అయ్యా నీ శారీ కలర్ అది సేమ్ అయిపోయినాయి, ఏం పడతాం లేదు. ఆరిపోయింది, ఏం చేయమంటాం మరి? అది చెప్పు. ఆరిపోయింది. 20 రూపాయలకు 4 గంటలు ఇచ్చింది. వస్తా అక్క దగ్గరికి, అక్క దగ్గరికి వస్తా. నేను పోతున్నా బూయికా. అయినరా బ్యాగ్ తెచ్చుకున్నాను, బ్యాగ్ తెచ్చుకున్నాడు. వస్తావా? నడు మరి, చెప్పులు వేసుకోపో. వద్దు నువ్వు చెప్పులు వద్దు, నువ్వు బండి చేయవుగా. వద్దు తీరా దానా. చలో నట్రా. నువ్వు షూ వద్దురా, షూ వద్దు నీకు. అక్కడ పెట్టు. ఏ వద్దు రేడు బండి మీద ఉన్నాయి ఇంకా షూ ఎందుకు? మళ్ళా దిగవు ఆడ కాదు. ఏమంటాడు? దా దా దా